ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడాలి. ఇప్పుడు ఇదేమో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇక పొంగు 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 అని నేను మాట్లాడింది ఎవరు అని చెప్పి ఆరాధిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకు అని ఆరాధిస్తే వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీసెంట్గా గతంలో జరిగినటువంటి మేడారం జాతరలో దాదాపు 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మొత్తం ఆయన అనుయాయులకు మాత్రమే ఇచ్చేసి ఆడ కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖకు ప్రియారిటీ ఉండదు, ఆడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతకు కూడా ప్రియారిటీ ఉండదు. సో ఇది మళ్ళా తర్వాత వీళ్ళిద్దరు సీతక్కను పొంగులేటి ఇద్దరు కలిసి ఈమెను పక్కన పెట్టారు అనేది ఇంకొక టాక్. అది ఎంతవరకు నిజమైన తగ్గదో మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ సంబంధించినటువంటి రాజకీయాల్లో మొత్తం ఏలు పెడతా ఉన్నాడు. ఏలు పెట్టి తన యొక్క గుప్పిట్లోకి తీసుకోవాలన్నటువంటి ఒక ప్లాన్ లో ఉన్నాడు. సో దాన్ని వీళ్ళు తిప్పి కొడుతున్నారు. సో ఆయన కూడా అచ్చ కాంగ్రెస్ ఏం కాదు, మొన్నే వచ్చిండు ఆయన కూడా. సో పచ్చ కాంగ్రెస్ కాకపోయినప్పటికీ పచ్చ కాంగ్రెస్ కిందికే వస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే తనకు ఉండేటువంటి ఆర్థిక బలంతో ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన సేకరించినటువంటి భూములు ఆయన అయిన తర్వాత 10,000 ఎకరాలకు పైగా ఆయన భూములను చేసిందని చెప్పేసి ఒక అంచనా. సో ఇప్పుడు అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిగా, దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడిగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు, అవినీతి పరుడిగా ఉన్నాడు అనేది ఒక లెక్క. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తుంది కొండా సురేఖ పట్ల అంటే వీళ్ళ మంత్రిత్వ శాఖలో ఏలుపెట్టడము, వరంగల్ జిల్లా రాజకీయాలు ఏలుపెట్టడము, ఇవన్నిటి కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి వాళ్ళకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే అక్కడ వరంగల్ సంబంధించినటువంటి సిపి విషయంలో, ఆ పోలీస్ అధికారుల విషయంలో, అక్కడ ఈయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి విషయంలో, లేకపోతే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అక్కడ తన అన్యాయాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అధికారులందరూ కూడా ఈరోజు పదవులు ఇప్పిస్తా ఉన్నారు. సో అన్ని బ్యూరోక్రాట్స్ కానీ ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్సర్న్లో జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా కొండా సురేఖకు ఎక్కడ కూడా ప్రియారిటీ ఇవ్వకుండా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఒక సమాచారం. అందుకే కొండా సురేఖ పటేల్ అంత ఈజీగా ఏం చెప్తలేదు, పొంగు 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 అంటే ఏం చెప్తలేదు. సో ఆయన అవినీతి బండారా మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయట. సో అవి ఈయన బయట పెడితే, ఈయన ఏదో ఒకటి మాట అంటే వాళ్ళు మొత్తం వచ్చి బయట పెడతామని ప్లాన్లో ఉన్నారు. ఇది ఒకటి. రేవంత్ బ్రదర్స్ అవినీతి అనేది మీరు గమనించండి. గతంలో అక్కడక్కడ వినబడుతుండే, కానీ ఎప్పుడైతే 6 నెలల క్రితం కొండా సురేఖ పటేల్ రేజ్ చేసిందో, కొండలరెడ్డికి అక్కడ 200 ఎకరాలు 200 కోట్ల భూమి ఉన్నది, వట్టినాగులపల్లి కూడా చెప్పింది. అక్కడ నుంచి మొదలైంది రేవంత్ రెడ్డి బ్రదర్స్ యొక్క అవినీతి దందా మొత్తం కూడా మొదలైంది. సో ఇప్పుడు ఆమె ఏమంటుంది, నన్ను గెలకండి, నన్ను గెలికితే ప్రెస్ క్లబ్ లో మీ బండాల మొత్తం బయట పెడతా, 200 కోట్ల ఒకటే స్కామ్ బయట పెట్టేప్పటిదాకా, లేకపోతే మొత్తం బయట పెడతా అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పేసింది. లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటుంది కదా. సో ఇవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన విషయాలు, ఈ 3 పాయింట్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న ఇక మాట్లాడిన తర్వాత కొంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఆమె లైవ్ మాట్లాడుతున్నప్పుడు వివిధ ఛానళ్లలో మేము చూస్తున్నప్పుడు ఇది తాగి మాట్లాడుతుందని కామెంట్ చేస్తారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే తాగి మాట్లాడినట్టు కాదు, చిన్నారెడ్డి మాట్లాడితే తాగి మాట్లాడినట్టు కాదు, ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడితే తాగి మాట్లాడినట్టు కాదు, ఎవరు వాడితే వాడే మాట్లాడితే వీళ్ళు ఎవరు తాగి మాట్లాడినట్టు కాదు. జక్కడి ప్రభాకర్ రెడ్డి కొడుకు తాగి మాట్లాడలేదు, డైరెక్ట్ లకారాలతో మాట్లాడింది కదా. వాడు తాగి నేను 5 కోట్లు 7 కోట్లు ఇచ్చిన ఎవడో ఏం పిక్తాడో పీక్కొని రేవంత్ రెడ్డి ఏం పిక్తాడు అని చెప్పేసి మాట్లాడిండు. నేను 7 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్పిండు. వీళ్ళందరూ మాట్లాడిందో సంసారి మాటలు, ఓ ఆడబిడ్డ మాట్లాడితే తాగి మాట్లాడిందా? సిగ్గుండే. ఎంత దారుణంగా అంటే ఒక ఆమె పైన విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు. మానుకోండి, ఆమె చెప్పిన విషయాలు ఏంది, ఆమె ఏం రేజ్ చేస్తుంది అనేది తెలుసుకోండి. అంటే దీని వెనకాల ఒక కాంగ్రెస్ ఐటీ సెల్ కూడా కాంగ్రెస్ ఐటీ సెల్ ఉంటది, దాని వెనకాల టీడీపీ సెల్ ఐటీ సెల్ ఉంటది. ఎందుకంటే టీడీపీ కదా మొత్తం నడిపించేది.